ఆమె పేరు శివపార్వతి. సో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, దేని గురించి వచ్చారు? మధ్యతరగతి వాళ్ళు పాలిటిక్స్ లోకి రావడానికి చాలా కష్టం అవుతుంది. నేషనల్ పాపులర్ పార్టీస్ ఉన్నాయో వాటికి ఫండింగ్ ఇస్తేనే వాళ్ళు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజాసేవ చేయడానికి వచ్చారు కదా. అవునండి. అయితే ఎమ్మెల్యే కాకుండా ఎంపీగానే చేయడానికి గల రీజన్ ఏంటి? అలా ఇండిపెండెంట్ గానే ఉంటారా, వేరే పార్టీతో కలిసి మళ్ళీ సేవలు చేయడానికి సిద్ధమవుతారు? అంటే ఇప్పుడు కూటమి వస్తే మళ్ళీ వాళ్ళతో కలవడం కానీ, వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ వాళ్ళతో కలవడం కానీ అట్లా? నేను మ్యాక్సిమం 100కి 99% నేను ఇండిపెండెంట్ గానే ఉంటానండి. ఒకవేళ గెలిచినా కూడా బంపర్ ఆఫర్ ఇచ్చినా మీరు వెళ్ళరు? నేను ఇండిపెండెంట్ గానే ఉండాలనుకుంటున్నా. ఓకే, అంటే ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు? ఎవరైనా గెలవచ్చు, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆ నిలబడే పర్సన్స్ కూడా తెలుసు మనం ఎంతవరకు ప్రజలకి న్యాయం చేయగలిగాము, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటాము ఊడిపోతాం అనేది వాళ్ళకు కూడా ఒక మంచి క్లారిటీ ఉంది. అంటే ఒక మహిళగా మీరు ఏం చేయగలుగుతారు? అంటే గెలిచినా ఓడిపోయినా మీ వల్ల ఏమవుతుంది అసలు? ఇప్పుడు కనీసం పట్టుమని మీ వెనకాల ఒక 100 మంది కూడా లేరు. ఇంకా ఓటు ఎలా వేస్తారు, దేనికి వేస్తారు, ఏం చూసి వేస్తారు? మీరు ఎలా చెప్పగలరు నా వెనక 100 మంది లేరని? అంటే నాతో పాటు వచ్చి హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ఈరోజు అయితే మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆమె ఒక సీరియల్ నటి, అలాగే కొన్ని సీరియల్స్లో కూడా చేశారు. అయితే కొత్తగా ఆమె రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా గుంటూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే ఈమె బరిలక్కని ఇన్స్పైర్గా తీసుకున్నారా, అందుకే రాజకీయాల్లోకి వచ్చారా, ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సీరియల్స్లోకి సినిమాల్లోకి వెళ్ళిపోతారా, అక్కడే ఉండి పోరాడతారా? సో ఇవన్నీ కూడా ఈమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమె పేరు శివపార్వతి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆమెతోనే మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో శివపార్వతి గారు ఒకప్పుడు ఒక సీరియల్ నటి, అలాగే కొన్ని మూవీస్లో కూడా చేయడం జరిగింది. సో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, దేని గురించి వచ్చారు? రాజకీయాల్లో కంటే అండి, నేను మా మదరు 2009లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే కన్సిస్టెంట్గా చేశారు, మన గురజాల నియోజకవర్గం నుంచి. సో అంటే గెలవలేదు, కానీ అప్పుడు మోడీ గారు లేదు కాబట్టి అంత బీజేపీ అంటే కూడా పెద్ద పార్టీ కాదు, అప్పుడు చాలా చిన్న పార్టీ. సో అప్పటి నుంచి కూడా అమ్మ మహిళా మండలి లెవెల్లో ఉండడం అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నేను కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని మహిళా మండలి గ్రూప్స్తో సేవ చేయడం జరిగింది. అండ్ కొన్ని ఫౌండేషన్స్తో కూడా కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి అనాథాశ్రమంలో కానివ్వండి, వృద్ధాశ్రమంలో కానివ్వండి, నాకు చేతనైనంత వాళ్ళకి హెల్ప్ చేయడం, ఫుడ్డింగ్ కానీ క్లాతింగ్ కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. సో ఈ మహిళా మండలిలో ఉండడం వల్ల నా ఫోకస్ అనేది పాలిటిక్స్లోకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఏమైపోతుందంటే మనీ ఉన్న వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అనే ఒక భ్రమలో ఉంటున్నారు ప్రజలు. సో దాన్ని బ్రేక్ చేద్దామనే నేను వచ్చాను అనమాట. ప్రజాస్వామ్యం అంటే అది కాదు. చాలామంది కూడా ఒక 100 కోట్లు ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అని అనుకుంటున్నారు. ఎవరైనా సరే రాజకీయవేత్తలు వాళ్ళ జోబు డబ్బులు ఖర్చు పెట్టారండి ప్రజలకి. అది మన సొమ్మే. సెంట్రల్కి కానీ, మనము అదే కేంద్రానికి కానీ, రాష్ట్రానికి కానీ మనం పన్నుల రూపంలో కడుతుందంతా కూడా మళ్ళీ మనకి నిధులుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన నిధులు అనేవి చాలా తప్పుదారి పడుతున్నాయి. ప్లస్ మధ్యతరగతి వాళ్ళు పాలిటిక్స్లోకి రావడానికి చాలా కష్టం అవుతుంది, రానివ్వట్లేదు. ప్లస్ ఇంకేమంటే ఎక్కువ పార్టీ ఫండ్స్, ఏదైతే నేషనల్ పాపులర్ పార్టీస్ ఉన్నాయో వాటికి ఫండింగ్ ఇస్తేనే వాళ్ళు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. మేడం, మీరు అంటే రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయడానికి వచ్చారు కదా. అవునండి. అయితే ఎమ్మెల్యే కాకుండా ఎంపీగానే చేయడానికి గల రీజన్ ఏంటి? ఎమ్మెల్యే కూడా చేయొచ్చండి, రెండిటికి కూడా నామినేషన్ వేయొచ్చు ఎట్ ఏ టైం. తెలుసా మీకు? తెలియదు. రెండిటికి వేయొచ్చు. సో నేను లాస్ట్ మినిట్లో ఎంపీగా వేసాను అనమాట. అంటే ఎమ్మెల్యేగా వేయడానికి అక్కడ ఏమైనా మీకు ఇబ్బందులు ఎదురయ్యాయా? ఎవరి నుంచైనా ఒత్తిడి వచ్చిందా? అట్లా ఏం లేదండి. యాక్చువల్గా విజయవాడ నుంచి అయితే ఇంకా బాగుండేది, ఎందుకంటే మా వాళ్ళు చాలామంది విజయవాడలో ఉన్నారు. బట్ నా ఓటర్ ఐడి అక్కడ ఉండింది కాబట్టి గుంటూరు నుంచి నేను పార్టిసిపేట్ చేశాను. ఒక ఎంపీ అభ్యర్థిగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుంటూరు ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకోవట్లేదండి. ఆల్రెడీ నావి ఇప్పుడు ఒక 5 ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది పెద్ద ఛానల్స్కి.
స్టార్టింగ్లో నాకు అనిపించేది, ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు కూడా మాట తడబడుతున్నా నేను, బట్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఈ త్రీ డేస్ నుంచి నేను ఇస్తున్న ఇంటర్వ్యూస్, నిన్నంతా కూడా నాకు ఫుల్ ఫీవర్ ఉంది, లెగలేకపోయాను. అయినప్పటికీ నా ఇంటర్వ్యూస్, నా మాటలు, నేను చేస్తున్న చిన్న పోస్టింగ్ చేశాను. జస్ట్ నేను ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నాను, మధ్యతరగతి వాళ్ళకి, నేను ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకి కానీ, ముస్లిం మైనారిటీ వాళ్ళకి కానీ, నిరుద్యోగులకి, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా వాళ్ళకి, నిరుద్యోగుల కోసం నేను పోరాడతాను అనే చిన్న పోస్ట్ నేను చేశాను, రైతుల కోసం. అది చూసి చాలామంది నాకు కాల్స్ చేయడం, గుంటూరు నుంచి చాలా సపోర్ట్ ఇచ్చారు. మా అమ్మ వయసు ఉన్న వాళ్ళకి చాలా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అది చాలా ఎనర్జీ ఫామ్ చేసింది నాకు. వాళ్ళకి మీడియా, ఈ ఛానల్ తరపు నుంచి కూడా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. ఎవరైతే నాకు కాల్స్ చేసి నాకు ధైర్యం చెప్పారో మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు నమ్మి నాకు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరేం భయపడొద్దమ్మా, మీకు మేము ఉన్నాము, మళ్ళాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఆడపిల్లలు కోసం కూడా నువ్వు పోరాడతానన్నావు, మీకు మేము ఓటేస్తాం ఖచ్చితంగా, నువ్వు డ్రాప్ అయ్యే సమస్య పెట్టుకోవద్దు, నువ్వు గెలుస్తావు, మిమ్మల్ని గెలిపిస్తాము, మేమందరం మీకే ఓటేస్తామని చెప్పి చాలా లేడీస్ కాల్ చేయడం జరిగింది గుంటూరు నుంచి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే, గెలుస్తాను, వీళ్ళు నన్ను గెలిపించుకుంటాను అంటున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి నాకైతే. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నన్ను గెలిపించుకుంటారని వాళ్ళ ముందు నేను ఉంటాను అంతే. నా ఫ్యామిలీస్ లాగా వాళ్ళని నేను చూసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఒక పెద్ద కూతురులాగా. లైక్ ఒక ఫ్యామిలీలో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ వెల్ సెటిల్ వాళ్ళు తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ ఎలా అయితే చూసుకుంటారో, చెల్లి స్టడీస్ కానివ్వండి, తమ్ముడు అక్క అన్న ఫ్యామిలీని కానీ, అమ్మ నాన్నకి ఏం కావాలి, ఇలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏ కాస్ట్ అయినా కానివ్వండి, నేను ఏ మతానికి ఏ కులానికి కానీ లేదా ఏ పొలిటికల్ పార్టీకి కానీ మద్దతు కాదండి, సపోర్ట్ కాదు. ఒకవేళ గెలిచినా కూడా ఇండిపెండెంట్గానే ఉంటాను. మీరు ఇందాక స్టార్టింగ్లో అడిగారు, ఇప్పుడే ఇలా ఉంటారా, తర్వాత మళ్ళీ సీరియల్స్లోకి వెళ్తారా, లేదా ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఇక్కడ సేవ అని కానీ, ప్రచారం అని కానీ, పొలిటికల్ టాపిక్ ఇక్కడతో వదిలేస్తారా అని అడిగారు కదా. అది ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నా, చెప్పండి. అంటే ఒకవేళ మీరు ఇండిపెండెంట్గా గెలిస్తే అలా ఇండిపెండెంట్గానే ఉంటారా, వేరే పార్టీతో కలిసి మళ్ళీ సేవలు చేయడానికి సిద్ధమవుతారు? అంటే ఇప్పుడు టీడీపీ వచ్చిందనుకో, కూటమి వస్తే మళ్ళీ వాళ్ళతో కలవడం కానీ, వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ వాళ్ళతో కలవడం కానీ, అట్లా. నేను మ్యాక్సిమం 100కి 99% నేను ఇండిపెండెంట్గానే ఉంటానండి. ఒకవేళ గెలిచినా కూడా బంపర్ ఆఫర్ ఇచ్చినా మీరు వెళ్ళరు? నేను ఇండిపెండెంట్గానే ఉండాలనుకుంటున్నా, ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే ఉంటాను. ఒకవేళ నాకు ఏదన్నా నా తరపు నుంచి పేదలకు చేరాల్సిన నిధులు వాళ్ళు హోల్డ్ చేసి అట్లా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తే దానికి నేను సరెండర్ అవుతానే తప్ప, నా ఆలోచన అయితే నేను 100% గెలిచిన తర్వాత కూడా ఇండిపెండెంట్గానే ఉండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాను ఇండిపెండెంట్గా, గెలిచినా కూడా ఇండిపెండెంట్గా ఉంటాను. తర్వాత కూడా నేనేం చేస్తానంటే, ఒక పొలిటికల్ పార్టీ అనేది రిజిస్టర్ చేస్తానండి. రిజిస్టర్ చేసి నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పాలిటిక్స్లో వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా వాళ్ళకి మంచి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ డబ్బులు లేవు, ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ తెలుసు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే ఎంత వస్తుందో తెలుసు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రజాసేవ చేయాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర పార్టీ ఫండింగ్ 5,000 కోట్లు 10,000 కోట్లు లేకపోతే ఒక 100 కోట్లు లేవు, మేము రాజకీయాల్లోకి రాలేము అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి నేను ఆహ్వానిస్తాను నా పార్టీలోకి. వాళ్ళు ఏం ఫండింగ్ ఇవ్వక్కర్లేదు. ఆ పార్టీ కేవలం ఎట్లా అంటే, మన ప్రభుత్వ నిధులు ఏ ఫ్యామిలీస్కి అయితే అవసరం పడతాయో అలాంటి ఫ్యామిలీస్ నుంచి నేను తీసుకోవడానికి, యువతని కానీ 30+ వాళ్ళని తీసుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. 30 అంటే 25+ అయినా సరే అలాంటి వాళ్ళని నేను ఆహ్వానిస్తాను, నా పార్టీలో చేర్చుకుంటాను రిజిస్టర్ పార్టీగా. ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ వచ్చే పెద్ద ఎలక్షన్స్లో, ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ కానివ్వండి, అక్కడి నుంచే ఈ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు నిలబడడం కానీ, కంటెస్టింగ్ చేయడం కానీ, అట్లాంటి ప్లానింగ్ అయితే ఉందండి. ఇక్కడితో వదలాలని నేను అనుకోవట్లేదు. ఒకవేళ గుంటూరు ప్రజలు నన్ను గెలిచిన తర్వాత కూడా నేను ఏ పార్టీలోకి వెళ్ళదలుచుకోవట్లేదు. గెలిచినా ఇండిపెండెంట్గానే పోరాడాలనుకుంటున్నాను. ఎంపీ అంటే ఇప్పుడు సెంట్రల్లో మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మనం ఫైట్ చేయాలి కాబట్టి, అడగాలి కాబట్టి, ఒక ఎంపీగా నేను సెంట్రల్లో కేంద్రం నుంచి మా ఆంధ్రాకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, అలాగే ఆడపిల్లలకి కావాల్సినటువంటివి, స్త్రీకి సంబంధించి నిధులు, ఆడపిల్లలకి బస్ టికెట్ లేకుండా ఎలా అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో, తెలంగాణలో, మన బెంగళూరులో ఇది చేస్తున్నారు కదా, అట్లా ఫ్రీ టికెట్ అది ఆల్రెడీ
కూటమిలో అనౌన్స్ చేశారు కదా మేడం. నా విషయం చెప్తున్నా అండి, నేను చేసే చెప్తున్నాను. ఓకే, నేను సెంట్రల్లో ఈ వీటి గురించి గట్టిగా ఫైట్ చేస్తానని చెప్తున్నాను. అంటే ఒకవేళ గెలిపిస్తే కాకపోయినా ఖచ్చితంగా నాకు కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. నేను చూస్తున్నాను కదా, ఈ 2 days నుంచి చిన్న చిన్న పోస్టింగ్ వల్ల నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్గా మాట్లాడడము జనాలు. అది దట్టు గుంటూరు వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అవ్వడం, తెనాలి, గుంటూరు, మంగళగిరి నుంచి నా పోస్టులు చూసిన వాళ్ళు రెస్పాండ్ అయ్యి, మీరు నిలబడండి, ఖచ్చితంగా మీకు ఓటేస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము అనడం, వాళ్ళు నాకు చాలా కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. మార్పు ఇక్కడ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. గెలుస్తానని ఖచ్చితమైన నమ్మకం నాకుంది, వాళ్ళు గెలిపిస్తారని. ఓకే, ఎలక్షన్ అంటే చిన్న విషయం కాదు. ఒక నాయకుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా ఎదగాలంటే కొన్ని కోట్లు అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అంటే ప్రచారానికి కానీ, లేకపోతే మీ వెంట వచ్చే జనం కోసం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఉంటాయి కదా, నిత్యావసర అన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీరు చేయాలి. వాటికి ఖచ్చితంగా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అతను సినిమాల్లో నటించి వచ్చిన అదంతా కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్లో భారీగా ఖర్చు పెడుతున్నారు. అలా మీరు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇక మీదట ఎంత ఖర్చు పెడతారు? నేనైతే ఏం ఖర్చు పెట్టలేదండి. అంటే ₹1 కూడా పెట్టాను, అది ఫుడ్కి మాత్రమే. ఓన్లీ నాకు నామినేషన్స్కి వచ్చిన వాళ్ళకి, అలాగే ఒక ఫస్ట్ 2 days కొంచెం గుంటూరులో కొన్ని ఏరియాస్ తిరిగాం మేము, గుంటూరు చుట్టుపక్కల. అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళకి నేను ఫుడ్ ప్రొవైడ్ చేశాను. వాళ్ళు కూడా నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేశాను, ట్రావెలింగ్ ప్రొవైడ్ చేశాను అంతే. ఎందుకంటే నేను నా స్వార్థం కోసమో, లేకపోతే అందరు రాజకీయ నాయకుల్లాగా ప్రజల సొమ్ము దోచుకోవాలనే ఆలోచన అయితే నాకు లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను గెలిపించలేకపోయినా నా టాలెంట్, నా స్కిల్స్ నాకున్నాయి, నేను బ్రతకగలుగుతాను. సో వాళ్ళకి మనీ పెట్టి ఓట్లు కొనుక్కునే ప్రయత్నం అయితే నేను చేయలేదండి. క్యాంపైనింగ్ నాకు హెల్త్ బాగోక చేయలేకపోయాను. లాస్ట్ ఒక 2 days కూడా చేద్దామనే ఆలోచన ఉంది. ఎలా ఉంటుందో చూడాలి. అంటే బర్రెలక్క అంటే ఆమె ఒక నిరుద్యోగిగా అందరికీ పరిచయం అయింది. దాని తర్వాత బర్రెలు కాసుకుంటూ ఒక వీడియో చేసి బాగా వైరల్ అయింది. సో దాని ద్వారా తనకి బర్రెలక్క అని పేరు వచ్చింది. ఆమె కూడా రీసెంట్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది ఇండిపెండెంట్గా, విజిల్ గుర్తు అనేది. సో అంటే ఆమెను ఏమైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆమెను వెళ్ళి కలవడం జరిగింది, మీరేమైనా కలిసారా? నేనేం కలవలేదండి ఆమెని కలవలేదు. కానీ మీడియా త్రూ ఆమెను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా డేర్ చేసింది. అంతకు మించి తెలంగాణ ప్రజలు కూడా ఆమెని చాలా సపోర్ట్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి కలవడం కానివ్వండి, ఆమెకి వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఫండింగ్ ఇవ్వడం కానివ్వండి, అట్లాంటివి చాలా చేశారు. అంతకు మించి ఆంధ్ర వాళ్ళు కూడా నన్ను అట్లానే ట్రీట్ చేస్తారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. సో మా బర్రెలక్క మామూలు విషయం కాదండి, చాలా గట్టి పోటీ ఇచ్చింది ఆ అమ్మాయి. అంతగా సపోర్ట్ అయితే తెలంగాణ ప్రజలు చేశారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి వచ్చి నిలబడింది. ఆమె ఖర్చు కనీసం వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ ఫుడ్, తనతో పాటు వచ్చి క్యాంపైన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టలేని, అంత ఖర్చు పెట్టలేని ఇదికి కూడా ఉన్నప్పటికీ ఆమెకి చాలా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి, మీడియా కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేసి చాలా ఆమెని సపోర్ట్ చేశారు. ఆంధ్రాలో అంతకు మించి కూడా సపోర్ట్ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. నిన్నటిదాకా అయితే అనుకునేదాన్ని ఆంధ్రాలో అట్లా ఉండరేమో, అమ్మాయి వస్తే హేళన. అంటే నేను నామినేషన్ వేసినప్పుడు చాలామంది సెటైర్లు వేయడం ఇలాంటివి చేశారు. అప్పుడు నాకు అనిపించింది, అరే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక అమ్మాయి బయటకు వస్తే అంత సపోర్ట్ ఇచ్చారు, అట్లా చేశారు కదా, మన ఆంధ్ర ప్రజలు ఎందుకు ఇట్లా సెటైర్లు వేస్తున్నారు, అసలు అమ్మాయి మీద ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను సోషల్ మీడియా నా గురించి నేను పోస్టులు, చిన్న చిన్న పోస్టులు పెట్టుకున్నానో, నా ఎఫ్బీలో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, నా వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, అట్లాగే నాకున్న కొంతమంది ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు, రిపోర్టర్స్, వాళ్ళు కూడా పబ్లిష్ చేస్తున్నారు మన న్యూస్ పేపర్స్లో. ఇప్పుడు వరకు ఒక 15 న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదంతా వాళ్ళ మంచితనం. నేనైతే రూపాయి ఖర్చు పెట్టలేదు. అంటే ఎవరికి కూడా రూపాయి ఇచ్చి పబ్లిక్ అస్సలు ఇవ్వలేదు, ప్రమోట్ చేయించుకోలేదు. ఇంతకు ముందు ఆల్రెడీ నేను మీడియాలో ఉన్నాను కాబట్టి, మీడియాలో తెలుసు కాబట్టి కాంట్రవర్సీ జరిగింది. అప్పటి నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ముందుకు వస్తే అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు 15 పేపర్స్లో నా గురించి వాళ్ళు మంచిగా రాయడం, పబ్లిష్ చేయడం జరిగింది అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను అని. గెలిస్తే మాత్రం నా వంతు నేను ఎంతగా, అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను వాళ్ళకి, నేను ఎంతవరకు చేయగలనో
నన్ను నేను 100% ప్రూవ్ చేసుకుంటాను. ఓకే. అంటే బర్రెలక్క ఫేమ్ వచ్చిన తర్వాత తన రాజకీయాల నుంచి ఆల్మోస్ట్ దూరంగా ఉంది, మ్యారేజ్ కూడా చేసుకుంది. అంటే ఒకవేళ మీరు కూడా అట్లనే చేస్తారా? ఇప్పుడు శివపార్వతి అనే వ్యక్తి పేరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడే ఉండి గెలిచిన ఓడిపోయినా ప్రజలకి సేవ చేస్తుందని మేము ఎలా నమ్మాలి? నేను ఖచ్చితంగా ఉంటానండి. నాకు చిన్నప్పటి నుంచి చెప్పానుగా, అంటే అమ్మ పాలిటిక్స్‌లో ఉండడము, అప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. ఇంట్లో కొద్దిగా ఆ టాపిక్స్ వస్తూ ఉండేవి. అప్పటి నుంచి కొద్దిగా నాలెడ్జ్, అంటే ఈ పాలిటిక్స్ అంటే ఎట్లుంటాయి, ఎట్లుండవు, ఆ డిస్కషన్స్ అన్నీ చెవులో పడడం కానివ్వండి, మంచి చెడులు మాట్లాడనివ్వడం కానివ్వండి, మళ్ళీ చాలా అమ్మ మహిళా మండలి గ్రూప్‌లో ఉన్నప్పుడు సెటిల్మెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అమ్మాయిల విషయంలో. వెళ్ళి వాళ్ళని ఎవరైనా అబ్బాయి దగ్గర మోసపోవడము, హస్బెండ్ వైఫ్ అండ్ మధ్య అట్లాంటి సెటిల్మెంట్స్ కూడా నేను చాలా చూసానన్నమాట. అవి మోసపోవడం, డబ్బుల విషయాల్లో మోసపోవడము, ఇవన్నీ చూసాను. ఆ అవగాహన ఉంది. తర్వాత నేను కూడా ఇక్కడ మన విజయవాడ కానివ్వండి, తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నడికుడి, దాచేపల్లి, మళ్ళీ గురజాల, హైదరాబాదు, ఇక్కడ కొన్ని మహిళా మండలి గ్రూప్స్‌లో నేనున్నాను. వాళ్ళతో పాటు అప్పుడప్పుడు స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈవెంట్స్ చేయడం గానీ, సేవకు వెళ్ళడం గానీ అట్లాంటివి చేస్తాను.